కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామసభ తర్వాత సర్పంచ్ లక్ష్మి భర్త మధు ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామసభలో కొంతమంది గ్రామస్తులు బీఆర్ఎస్ కార్యకర్తలు తనను వేధించారని ఆరోపించాడు. అపస్మారక స్థితిలో ఉన్న మధును కరీంనగర్లో ప్రైవేటు ఆసుపత్రులను చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆసుపత్రి చేరుకుని మధును పరామర్శించారు. अंदर लोकल सर और वीडियो ये मेटा है तो लेवल वर्क बदल है इधर इधर करा माना ఓకేనా. గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ సర్పంచ్ యొక్క భర్తను ఆ ఊరికి చెందినటువంటి అనేక మంది గెలిచిన తెల్లారి నుంచే కుల వివక్షతోటి రకరకాలుగా ఇబ్బందులు పెడుతుండ్రు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి వారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. నేను కూడా చాలాసార్లు ధైర్యం చెప్పిన, నేను నీకు అండగా ఉంటాను, నీకు ఇబ్బంది ఏం లేదు, నేను చూసుకుంటానని చెప్పిన. బట్ ఎక్కడ కూడా ప్రతిరోజు కూడా నేను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది కావాలని చెప్తున్నారు. కలెక్టర్ కంప్లైంట్ చేయడం, వివిధ స్థాయిల్లో కంప్లైంట్ చేయడం, నిజాన్ని కూడా చాలా సిన్సియర్. ఇప్పటికి కూడా ఆయన కార్డియాక్ హార్ట్ పేషెంట్, ఇప్పటికి ఆల్రెడీ స్టంట్ పడ్డది. నేను చాలాసార్లు కూడా ధైర్యంగా చెప్పినా, ఇట్లాంటి ధైర్యంగా ఉంది, ఏం కాదు, మేము అందరం ఉన్నామని చెప్పినప్పుడు కూడా ఈరోజు మనస్తాపన చెంది ఓవర్ డోస్ ట్యాబ్లెట్స్ వాడిందంటే ఇప్పుడైతే కొంత స్టేబుల్గా ఉన్నట్టు కనబడుతుంది. డాక్టర్లు అయితే 24 hours వరకు అబ్జర్వేషన్ ఉంచాలి, అప్పుడే 24 hours తర్వాత మేము డిసిషన్ తీసుకుంటామని చెప్తున్నారు. నేను ఒకవేళ ఇబ్బంది ఏమైనా ఉంటే హైదరాబాద్ కూడా తరలించడానికి ట్రై చేస్తున్నాను. వేధింపులకు గురి చేసింది తెలియదు, ఆ గ్రామంలో మరి ఎవరు వాళ్ళ సర్పంచ్గా చెప్పాలి. అది నారాయణపూర్ గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నారు. మేము దళితులమని మమ్మల్ని అందరూ టార్చర్ పెట్టారు సార్. వీళ్ళ గ్రామ సభ జరిగింది. గ్రామ సభ జరిగితే కార్యదర్శిని బెదిరించారు. మా మీద కంప్లైంట్ ఇచ్చుడు కలెక్టర్ గారికి, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారు అందరు కలిసి మా మీద కంప్లైంట్ ఇచ్చారు. మా ఆయన నా చైర్ కూడా ఇట్లా టచ్ చేయడు. భార్య సర్పంచ్ అయితే భర్త పెత్తనం అనుకుంటా పేపర్కి ఇచ్చింది సార్. దొంగతనంగా ఫోటో తీసి పెట్టింది సార్. మా భర్త ఆత్మహత్యకి పాల్పడింది. ఇవాళ ఆయనకి ఏమన్నా అంటే తీవ్రంగా ఉంటుంది సార్. గ్రామంలో ఎవరు వాళ్ళు? గ్రామంలో ఒక 10-15 మంది టార్చర్ పెట్టారు సార్. కార్యదర్శిని బెదిరించింది. ఈరోజు ముంపు గ్రామంగా ప్రకటిస్తారా, రాస్తారా తీర్మానం, లేకపోతే రాయరా, అట్లా లేదు మా పైనుండి ఆఫీసర్లు మాకు చెప్పండి మేము రాయమని కార్యదర్శి అన్నగాని, లేకుంటే నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని బెదిరించారు. ఈరోజు వేధింపులకు గురి చేసింది పేర్లు ఉన్నాయి సార్. కాటపల్లి శ్రీనివాసు, అన్నేడి ఆదిరెడ్డి, తోడేట అనిలు, రాజేందర్, వీళ్ళందరూ ఇక ఇంకా 10 మంది దాకా బెదిరించారు సార్. అందరూ బెదిరించినాక ఇక ఇంటికి పోయిండు ఆయన. నేను గ్రామ పంచాయతీలో ఉన్న ఆయన వేయింది కూడా నాకు తెలియదు. ఇవన్నీ ఇక గ్రూపులలో పెట్టు ఇండ్లు పోతున్నాయి. కొన్ని ముంపు గ్రామం కింద 34 ఇండ్లు పోతున్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇట్లా ఎత్తుడు సర్పంచ్, వార్డు మెంబర్లకు కూడా, ఉప సర్పంచ్ కూడా మాట తెప్పిస్తున్నాడు. మాకు ₹1 కూడా తెలియదు సార్. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయిండు. దశల వారీగా తీసుకుంటామని ఎమ్మెల్యే సార్ కూడా చెప్పారు. ఇండ్లు దశల వారీగా తీసుకుంటాం, ముంపు గ్రామంగా ప్రకటిస్తామని కూడా చెప్పారు. చెప్పిండన్న కూడా వింటలేదు సార్. మా ఆయన చెప్తే కూడా వింటలేదు సార్. మేము ఒక దళిత ఇంతకుముందు ఉండే సర్పంచ్లకు ఇంత టార్చర్ లేదు. మేము దళిత సర్పంచ్లు ఎప్పటికీ కదా మా ఎంబడివాడు గెలిచి నుండి మా ఎంబడివాడుతారు సార్. ప్రతి గ్రామ సభ రోజు మాకు భయమే. ఇక మొత్తం టార్చర్ పెట్టుడు గ్రూపులలో, ఒకరోజు ముందు నుండే గ్రూపులలో పెట్టుడు. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సార్. ఏం పేరమ్మా మీ పేరు? దీకొండ బాబలక్ష్మి.
గంగాధర మండలం నారాయణపూర్ గ్రామం మాది. మేము సర్పంచ్ ఎన్నికైనాం, కొత్తగా ఎన్నికైనాం సార్. గెలిచి నుండి మేము ఒక దళిత సర్పంచ్ ఎన్నికైనాం. గెలిచి నుండి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సార్. గ్రామ ప్రజలు సార్ అందరూ ముంపు గ్రామంగా ప్రకటించాలి అంటే మేము తీర్మానం ఇచ్చి కలెక్టర్ అమ్మకి ఇచ్చినాం, ఎమ్మెల్యే సార్కి ఇచ్చినాం. ఇచ్చినా కానీ మా ఎంబడి వాడు సార్ కొన్ని ఇండ్లు పోతున్నాయి ముంపు కింద, 34 ఇండ్లు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు వాళ్ళ దిక్కే ఉంటారు, మా దిక్కు ఉంటలేరు, మాతో వస్తలేరు, ముంపు గ్రామంగా ప్రకటించాలని మేమంటే మీరు మాతో నత్తలేరు, మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు, వాళ్ళతోనే ఉంటారు మీరు అని మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సార్. మేము మా ఆయన ఒక హార్ట్ పేషెంటు, రెగ్యులర్గా మందులు వాడుతుంది సార్. స్టంట్ పడ్డది, ఒకరోజు బీపీ డౌన్ అయింది గ్రామ సభ రోజే. అదంతా యాక్షనే, బీపీ డౌన్ అయింది అంతా యాక్షన్ చేస్తుండు అది ఇది అని అన్నారు. ఆయన మేము పట్టించుకోలేదు. మళ్ళీ ఈరోజు కూడా వచ్చి గొడవ కూడా చేసేది సార్. ఆయన మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది సార్. ఎవరి కారణం వల్ల ఇప్పుడు సూసైడ్ చేసుకుని ఒక 13 మంది ఉన్నారు సార్. అందరూ అన్నేడు దామోదర్ రెడ్డి, తోడేటి అనిలు, రాజేందరు, జడమాయి, తోడేటి రాజేందరు, జడమాయి ఇంకున్నారు సార్. టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు. ఇప్పుడు ఈ విషయం పైన ఎమ్మెల్యేకి చెప్పిన ఎమ్మెల్యేకి తెలుసా ఈ విషయం? ఏమో సార్, తెలియదు సార్. అంటే గతంలో ఎప్పుడన్నా మీ సమస్య ఇట్లా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే చెప్పినాం సార్. ఏమన్నారు ఎమ్మెల్యే గారు మేము ముంపు గ్రామంగా ప్రకటిస్తా, విడత దశల వారీగా తీసుకుంటా ఇండ్లను అన్నాడు సార్. ఎమ్మెల్యే సార్ దగ్గర కూడా వేయినాం సార్, మా ఆయన వేయండి సార్. అందరినీ కొంతమందిని తీసుకొని వేయండి సార్. కొంతమందిని కమిటీ వేసింది సార్. కమిటీ వేసి వాళ్ళని తీసుకొని వెళ్ళండి సార్. 10 మంది 15 మంది దాకా వేయరు. అప్పుడు ఎమ్మెల్యే సార్ అన్నాడు దశల వారీగా తీసుకుంటా, ఫస్ట్ ఇవైతే పోనీ, ఈ ఇండ్లు పోనీ, తర్వాత దశల వారీగా అంతా ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని కూడా చెప్పిండు సార్. ఇప్పుడు మీ భర్తకి వెళ్ళడానికి కారణం ప్రజల మద్దతుతో గెలిచింది, మరి వాళ్ళే ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళే వేసిరు సార్, వాళ్ళే మద్దతుతోనే గెలిచిన. వ్యతిరేకం టీఆర్ఎస్ వాళ్ళు, వ్యతిరేక పార్టీ వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు సార్ మమ్మల్ని. జనాలను మొత్తం మార్చి గ్రూపులలో పెట్టుకుంటా, నారాయణ గ్రూప్లో పెట్టుకుంటా డబ్బులు తింటురని బాగా ఇబ్బంది పెట్టారు సార్. ఇవాళనైతే రాత్రి బాగా టార్చర్ పెట్టారు సార్. ఎవరు డబ్బులు తీసుకుంటున్నారు? వాళ్ళు ఇండ్లు 34 ఇండ్లు పోతున్నాయి కదా సార్. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ దిక్కే మాట్లాడుతుండు, మాతో వస్తలేడు అని గొడవ వేసేస్తారు. ఇవాళ మీతో నేను వస్తా, ఎమ్మెల్యే దగ్గరికి తీసుకపోతా, ఎమ్మెల్యే దగ్గరికి రాండి నాతోనని మా ఆయన కూడా అన్నాడు సార్. మేము అందరం అన్నాం సార్, మేము కూడా అన్నాం పోదాము, ముంపు గ్రామంగా ప్రకటిస్తానన్నాడు ఎమ్మెల్యే సారు అని కూడా అన్నా కానీ వీళ్ళు వింటలేదు సార్. మీకు ఎప్పుడన్నా అంటే ఈ విషయం మీద ఎప్పుడైనా ఎమ్మెల్యేకి చెప్పాడు సార్. ఎమ్మెల్యే ఏం హామీ ఇచ్చింది? ముంపు గ్రామం ప్రకటిస్తా, విడతల వారీగా ప్రకటిస్తా అని ఎంతకాలమైంది మీకు హామీ ఇచ్చి? మొన్ననే ఇచ్చారు సార్. మేము గెలిచిన తర్వాత విడతల వారీగా దశల వారీగా తీసుకుంటా. మాకు ప్రజలతో ఎలాంటి ఇబ్బంది కావద్దు. మా భర్త ఆత్మహత్యకు వ్యతిరేకం పార్టీ ఉన్నోళ్ళు, మాకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ మా ఆయన కాంగ్రెస్ పార్టీ.